కర్నూలులో ఈ నెల 14వ తేదీన సుమారుగా 1,00,000 మంది వైసీపీలకి నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక్కడ నుంచి అధికార తెలుగుదేశం పార్టీ పతనం ప్రారంభమవుతుందని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ప్రకటించారు. అధికార పార్టీలో తమకు అడుగడుగున అవమానాలు జరుగుతున్నాయని, తమ నేతలు కార్యకర్తలను వేధిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. పార్టీ నేతలు కార్యకర్తల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఆయన కర్నూలు జిల్లా నంద్యాలలో సోమవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి పలువురు నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా శిల్పా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో అంతా అవినీతి పరులే ఉన్నారు. సొమ్ము కోసం హత్యలు, రౌడీయిజం, గూండాలు పెరిగిపోయారు తప్ప అభివృద్ధి అవసరం లేదు. ఇదంతా గడిచిన 3 సంవత్సరాల నుండి ఎక్కడా ఒక్కటైనా రెడీ అయిందా? శంకుస్థాపన చేస్తారు అంతే. దాన్ని మొదలు పెట్టక ముందే సగం సొమ్ము సంకల్లో దాచుకుంటారు. అందుకే మా నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు అలాగే జిల్లా నుండి భారీగా వచ్చి స్వచ్ఛందంగా సుమారు 1,00,000 మంది చేరే అవకాశం ఉన్నట్లు తెలిపారు. For more videos, please subscribe our channel.